నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డిపై వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. గాంధీ జయంతి రోజు జంతుబలి కార్యక్రమానికి దగ్గరుండి బందోబస్తు కల్పించడంపై ఆయన ఫైర్ అయ్యారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన అనంతరం చర్యలు తప్పమని సందర్భంగా సిపి తెలియజేశారు. దసరా సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో జంతుబలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దగ్గరుండి సీఐ రఘుపతి రెడ్డి బందోబస్తు కల్పించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఒక సిఐ అధికారి స్థాయిలో ఉండి కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం ఏ విధంగా చూడొచ్చు? అలాగే దీనికి సంబంధించి కూడా సిపి ఉన్నతాధికారులపై దీనికి సంబంధించి కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసు అధికారులు ఏమంటున్నారు? సాయిరాం, వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ సిఐ రఘుపతి రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. గాంధీ జయంతి రోజు జంతుబలికి భద్రత కల్పించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారి వరంగల్ జిల్లాలో ప్రజెంట్ ఇప్పుడు సిఐ రఘుపతి రెడ్డి తీరుపైనే చాలా చర్చ కొనసాగుతున్న పరిస్థితి నడుపుతుంది. జంతుబలి ఘటనపై సిపి సన్ప్రీత్ సింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నర్సంపేట టౌన్ లో నిన్న దసరా వేడుకల్లో గాంధీ జయంతి వేళ సిఐ భద్రత మధ్య జంతుబలి నిర్వహించారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వరంగల్ సిపి ప్రకటించినటువంటి పరిస్థితి కడుగు. దసరా సందర్భంగా నిన్న సాయంత్రం నర్సంపేటలోని వెంకటేశ్వర స్వామి సమీపంలో నడి రోడ్డుపై జంతుబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. జంతుబలి కార్యక్రమానికి సిఐ రఘుపతి రెడ్డి బందోబస్తు నిర్వహించి సిఐ రఘుపతి రెడ్డి ముందే ఈ జంతుబలి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కడుగుతుంది. ఎందుకని బందోబస్తు కోసం వెళ్లారు? చట్టాన్ని కావచ్చు, బహిరంగంగా గాంధీ జయంతి రోజు జంతుబలి చేస్తుంటే సిఐ రఘుపతి రెడ్డి తీరు ఎందుకు అట్లా వ్యవహరించారంటూ కూడా విమర్శలు వెల్లుతున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పటికే కలెక్టర్ సత్యసారథి కూడా దేవి స్పందించి ఆర్డీఓను పూర్తి నివేదిక ఇవ్వాలి, ఎందుకని ఇలాంటి ఘటన చోటు చేసుకుంది, సిఐ రఘుపతి రెడ్డి ఏం చెప్తారు, అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకోసం జంతుబలి కార్యక్రమంలో భద్రత కల్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఎందుకని వివరణ ఇవ్వాలంటూ కూడా ఆర్డీఓకి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కూడా ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా వ్యవహరిస్తూ విచారణ జరుపుతాం, అసలు ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది, సిఐ రఘుపతి రెడ్డి విచారణ చేసిన తర్వాత ఆయనపై చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసు కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లాలో సిఐ రఘుపతి రెడ్డి తీరు అయితే వివాదాస్పదంగా మారి రఘుపతి రెడ్డి ఎట్లా స్పందిస్తారు, రఘుపతి రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారు, రఘుపతి రెడ్డిపై సిపి కావచ్చు ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే చర్చ అయితే కొనసాగుతా ఉంది. సాయిరామ్, థ్యాంక్ యూ తిరుపతి.